హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో షూట్ చేయడము. ఆల్మోస్ట్ 5:45 ఆర్ 6:15 అలాగా అయ్యి ఉంటుంది టైము. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ కాదు కానీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతము అవి వస్తున్నాయి అన్నమాట. అష్టోత్తరాలు అవి పెట్టాను. గూగుల్ అసిస్టెన్స్ ఉంది కదా, అది వైఫైలోనే పనిచేస్తుంది. వైఫై కూడా పెట్టించామని చెప్పాను కదా, ఇంకా అదైతే ప్లే చేస్తున్నాను అనమాట ఈ మధ్యన చాలా రోజుల నుంచి. ఇక్కడ తులసమ్మల్ని కోస్తున్నాను ఎంకన్న బాబుకి పెడదామని చెప్పి. ఇది కింద పెట్టిన తర్వాత చాలా బాగా వస్తున్నాయి కొన్ని మొక్కలు అయితే. ఈ తులసమ్మ పైన ఉండేది ఒకప్పుడు, కానీ పైన ఉన్నప్పుడు ఇంత మంచిగా వచ్చేది కాదు. ఇప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా తులసి దళాలు తీసుకొని వెళ్ళి కడిగేసాను. వాటిని కడిగి పెట్టాలా కడగకుండా పెట్టాలా అనేది కొంచెం నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు కూడా తెలీదు, కొంచెం కమెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా కడిగి ఇదిగో, నాకు ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ అంటే చాలా ఇష్టము. నా ఇంట్లో ఏంటో తెలియదు కానీ వెంకన్న బాబు ఫోటోలు అయితే చాలా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. నాకు ఇష్టం ఇలాగా. సో వెంకన్న బాబుకి తులసమ్మల్ని పెట్టేసి ఉర్లీలో పువ్వులేసాను. రోజెస్ అలాగే చామంతులు కూడా ఉన్నాయి. రోజెస్ అయితే ఉర్లీలో వేసాను. ఈరోజు శనివారం కదా, వెంకన్న బాబుకి చామంతులు ఎల్లో కలర్ పెడదామని చెప్పి వెంకన్న బాబు దగ్గర ఎల్లో కలర్ పువ్వులు పెట్టి దీపం వెలిగించాను అనమాట. ఈరోజు పూజ చేస్తే చాలా పాజిటివ్గా ప్రశాంతంగా ఆలోచనలు ఏమీ ఉండకుండా ఉంటాయి కదండి. అలాగే ధూపం కూడా వేసాను అనమాట ఇంట్లో. నాకు చాలా బాగా అనిపిస్తుంది దీపం పెట్టిన రోజైతే. ఎందుకో తెలీదు, పాజిటివిటీ పెరిగిపోతుంది యాక్చువల్గా. ఎందుకో డివైన్ వైబ్స్ వచ్చేస్తాయి. బేసిక్గా ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ పొగేయడము, రూమ్ స్ప్రే చేస్తాను. గోద్రేజ్ ఎయిర్ వాళ్ళవి మంచి స్మెల్ రావడానికి ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి పెడతా ఉంటాను. సో ఎప్పుడు స్మెల్ మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పొగేసినప్పుడైతే ఇంకా పాజిటివ్ అయిపోతుంది వైబ్స్, పాజిటివ్ వైబ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. మనలోనే ఒక వ్యూవర్ నాకు చెప్పారు తలుపులు తీసి పూజ చేయాలి అని చెప్పి. యాక్చువల్గా సాయంత్రం అయిపోయింది కదండి, బాగా దోమలు వస్తున్నాయి. అందుకని చెప్పేసి మెస్ డోర్లు తీయకుండా పూజ చేశాను అనమాట. పొగేసేంత వరకు మట్టుకే ఓపెన్ చేసి పెట్టాను, చూశారు కదా. అన్ని రూమ్స్లోనూ పొగేసాను. తులసం దగ్గరేమో అగరబత్తి వెలిగించాను కదా అని చెప్పి ఇంకా తులసం దగ్గర అయితే పొగేయడానికి వెళ్ళలేదు. యాక్చువల్గా అక్కడ చాలా దోమలు ఉంటున్నాయి, మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ తలుపు తీయడానికే భయం వేస్తుంది. ఎంతో తెలీదు, బ్యాట్ కొనాలి, బ్యాట్ కూడా లేదు. కింద పడి పగిలిపోయాయి 2 బ్యాట్స్ కొన్నాను కానీ కింద పడిపోయి పాడైపోయినాయి అనమాట. ఇంకా దేవుడికి దీపం పెట్టిన తర్వాత పొగేసాను కదా, ఇంకా కొంచెం సాంబ్రాణి అందులో వేసి అది తీసుకొని వచ్చి హాల్లో పెడతానమాట. యాక్చువల్గా ఇలా పెట్టి తలుపులు వేసేసి ఫ్యాన్ ఆన్ చేస్తే అసలు ఇల్లు మొత్తం చాలా మంచిగా అనిపిస్తుందండి. కాకపోతే ఎంత చల్లగా ఉన్నా కానీ వేడిగా అనిపిస్తుంది తెలుసా, ఎందుకో తెలియదు కానీ ఎంత చల్లగా ఉన్నా కానీ పొగ ఎక్కువైపోయిందంటే ఇంట్లో వేడి అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సాంబ్రాణి పొగ అయినా కానీ. ఇంకా ఇక్కడ పెట్టేసి ఇంకా ఫ్యాన్ అయితే ఆన్ చేశాను అనమాట. ఒక పక్కన టీవీ చూస్తున్నాను. చెప్పాను కదండి ఇది సాయంత్రం అప్పుడు అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంది ఈరోజైతే. పొద్దున్నుంచి పాలు కాద్దాం అని అనుకుని సాయంత్రం అప్పుడు తీసి బకెట్లో వేసాను అనమాట.
ఇంకా సాయంత్రం ఆల్మోస్ట్ 7:30 అలాగ అయినట్టుంది టైం. ఇంకా ఇప్పుడైతే పాలు కాస్తున్నా. ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో చూసారా. ఏ ప్యాకెట్ చిరిగిందో ఏ ప్యాకెట్లో నుంచి పాలు వచ్చినాయో తెలియదు, కానీ డీప్ ఫ్రిడ్జ్ అంతా కూడా పాలు కింద పడిపోయినాయి అన్నమాట. ఏమైందో తెలీదు. అప్పటికి నీళ్ళల్లో వేసినప్పుడు ప్యాకెట్స్ కొంచెం జాగ్రత్తగానే వేసాను, ఎందుకంటే చిరిగిపోయిన ప్యాకెట్ నీళ్ళు కూడా పాలు అయిపోతాయి కదా, అందుకని చెప్పి. కానీ ఏం ప్యాకెట్ చిరగలేదని రియలైజ్ అయ్యి, నేను మీకు జ్యూస్ చేసినప్పుడు ఎప్పుడూ చెప్తా ఉంటాను కదండి, జ్యూసర్లో వేసేసి పాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను అని చెప్పి, ఆ జ్యూసర్లో పాలు కారినాయి అన్నమాట. అసలు ఎంత పని అయిందంటే అది చాలా పెద్ద పని అయ్యింది అది తుడవడానికి. ఇంకా నేను వీడియో షూట్ చేయలేకపోయాను, చాలా గలీజ్గా అయిపోయింది. ఎందుకంటే పాల ప్యాకెట్లు కూడా నిండిపోయినాయి కదా, అందుకని చెప్పేసి అక్కడ స్టోర్ ఎక్కువైపోవడం వలన కొంచెం ఫ్రిడ్జ్ ఒక 3 hours అలాగ ఆఫ్ చేసిన తర్వాత మట్టికే అది మెల్ట్ అయిందనమాట. అలా జరిగింది. ఒక్కొక్కసారి మనం ఏదనుకున్నా అనుకోకపోయినా ఇలా జరుగుతూనే ఉంటాయి కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ. ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. చూసారు కదా, 3 గిన్నెల్లో కాసాను అనమాట. ఇవి ఎన్ని లీటర్లు, ఆల్మోస్ట్ ఒక 4-5-6 లీటర్స్ ఉంటాయి అనుకుంటలేండి. 5-6 లీటర్స్ ఉంటాయి అనుకుంటా. పెరుగు కూడా లేదు, పెరుగు కూడా తోడు పెట్టాలి. ఆ ప్యాకెట్లన్నీ తీసాను కదా, ఇంకా అందులో నుంచి వాటర్ వచ్చేసిందని చెప్పేసి ఇంకా తుడుస్తున్నాను అనమాట. ఇవి కనుక తుడవలేదు అని అంటే మళ్ళీ ఇక్కడ వుడ్ ఉంటుంది కదా, చెదపట్టే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కొంచెం వాటర్ దగ్గర జాగ్రత్తగానే ఉంటాను. వాటర్ అసలు ఉంచకుండా చూస్తాను అనమాట. ఎక్కడైనా కానీ, కౌంటర్ టాప్ మీద కానివ్వండి, సింక్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా మ్యాక్సిమం వాటర్తో అయితే ఏమీ చెయ్యను. గిన్నెలు కూడా అందుకే బుట్ట 99% బుట్టలో నుంచి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత అప్పుడు తీసుకొని వచ్చి లోపల పెడతాను, ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా కానీ. నాకు ఎందుకో భయం, ఆల్రెడీ మా ఇంట్లో చాలా చెదలు పట్టినాయి కదా, అదొక టెన్షన్ అనమాట. చాలా పని అయ్యింది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా వీడియోస్లో చూసే ఉంటారు. ఒక 1,40,000 నియర్లీ అలా అయిపోయినాయి డబ్బులు కూడా. ఇంకా అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే అనుకున్నాను. గిన్నెలు కడిగినవి ఉన్నాయి కదా, ఇంకా అవి లోపల పెట్టేస్తున్నాను. నేను చెప్పాను కదా 99% వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే లోపలికి తీసుకొని వచ్చి పెడతాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయితే అయిన తర్వాతనే కదా పూజ చేసుకున్నాను. ఇంకా క్రీమ్ అయితే రాసుకోవడానికి వచ్చాను. నేను జుట్టు బాగా ఊడిపోతుంది, అలాగే నా జుట్టు కొంచెం కాదులేండి, చాలా కర్ల్స్ ఎక్కువైపోయాయి మళ్ళీ. ప్లస్ వైట్ హెయిర్ బాగా వచ్చేసింది అనమాట. ఆ వైట్ హెయిర్ మట్టికి భలే షైన్ అవుతుంది. నేను తల దూకుంటూ ఉంటే అది నాకు తెలుస్తుంది. నేను జుట్టు చిక్కు పడకుండా ఉండాలంటే ఏం చేస్తానంటే ఏమంటారు, సీరం రాసుకుంటున్నాను. అసలు సీరం అయితే భలేగా అనిపిస్తుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. మనం చేతి మీద కూడా చాలా మృదువుగా అనిపిస్తుంది అనమాట సీరం అప్లై చేస్తే. ఇప్పుడు ఫేస్ సీరం రాసుకుంటున్నా. నా మెడ చాలా నల్లగా అయిపోయిందండి. నా చిన్నప్పుడు మా మూడో అత్తయ్య అనేది, అసలు ఎంత నల్లగా ఉందో నీ మెడ, ఇసుకేసి తోమినా కానీ అది తెల్లగా అవ్వదు అని అంటే, ఒకరోజు నాకు కోపం వచ్చేసి నేను ఇసుకేసి తోముకున్నాను నిజంగా. అయితే అలా తోమేసి మా అమ్మమ్మ ఇంటికాడ అనమాట, అలా తోమేసి వెళ్ళి చూపించాను, ఇదిగో ఎంత తోమినా ఇసుకేసి నాకు తెల్లగా అవుతులేదు అని చెప్పి ఏడ్చేసాను అనమాట. మా అమ్మ చనిపోయాక జరిగింది ఇది. సో ఇసుకేసి తోమినా కానీ నల్లగా ఉన్నది అలాగే ఉంటుంది, పోదు, ఇంకా నువ్వు అసలు మెడ తోముకో అది ఇది అని చెప్పి తిట్టిందనమాట అప్పుడు మా మూడో అత్తయ్య. ఇప్పుడు కూడా నా మెడ అలాగే ఉంటుందండి, ఎందుకో తెలీదు. నేను చాలా ట్రై చేస్తాను తెల్లగా అవ్వడానికి, కానీ సీరం అప్లై చేస్తే మరి తెల్లగా అవుతుందో అవ్వదో తెలీదు. ఇంక ఇప్పటి నుంచి అయితే మెడకైనా సీరం అప్లై చేయాలి అని అనుకుంటున్నాను ప్రతిరోజు. గార్నియర్ వాళ్ళది విటమిన్ సి సీరం అనమాట ఇది. ఈరోజు వీడియోలో నేను బ్లాక్ బీట్స్, ఇవి బ్లాక్ డైమండ్స్ అన్నారు, ఇది తర్వాత చూపిస్తాను. ఇదైతే ఎప్పటి నుంచో చూపించాలి అని అనుకుంటున్నానండి, కానీ ఈరోజు చూపిస్తున్నాను. ఇది చూసారా, ఇది సిల్వర్ బ్రేస్లెట్ అన్నమాట. సిల్వర్ బ్రేస్లెట్, ఇది పెట్టడానికి వేరే వాళ్ళు ఉండాలి యాక్చువల్గా, కానీ
కానీ చాలా అందంగా ఉందని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఇలా ఎక్స్ హుక్స్ లాగా ఉంటుంది, ఒకటి వచ్చేసి ఏమంటారు రోజ్ గోల్డ్ లాగా, ఒకటి సిల్వర్ లాగా. తెలుస్తుంది కదా మీకు డిఫరెన్స్. ఒకటి రోజ్ గోల్డ్ సిల్వర్, రోజ్ గోల్డ్ సిల్వర్, రోజ్ గోల్డ్. ఇక్కడ వచ్చేసి ఇలాగా రాళ్ళతో ఉన్నదన్నమాట. ఈ రాళ్ళు 4 స్టోన్స్ ఉన్నాయి దీనికి. ఇలా 3 ఉన్నాయన్నమాట ఇలాగా. ఇక్కడ మళ్ళీ మధ్యలో రోజ్ గోల్డ్ జాయింట్ వచ్చింది, ఇక్కడ కూడా అంతే రోజ్ గోల్డ్. ఇది వచ్చేసి చైన్ ఎస్ హుక్ లాగా ఇచ్చారనమాట. కానీ ఇది పెట్టుకోవడానికి మనకి వేరే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే మనకు పట్టదు కాబట్టి. మనంతట మనం పెట్టుకోవడానికి ఇది కుదరదన్నమాట. నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఎందుకు తీసుకున్నానా అని. కాకపోతే ఇదైతే ఇలా ఉంటుంది అన్నమాట. చేతికి ఇలా వేసుకొని చూపిస్తాను. ఇలా ఉంటుందండి చేతికైతే. పెట్టుకుంటే మట్టుకి చాలా బాగుంటుంది. కాకపోతే నేను చాలా ఇయర్స్ నుంచి అసలు పెట్టుకుంటలేదు. ఇది 1200 పెట్టి తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఇది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇది వచ్చేసి సిల్వర్ది బ్రేస్లెట్. ఇవి వచ్చేసి క్రిస్టల్స్ అంటారు కదా, బ్లాక్ బీడ్స్లో క్రిస్టల్స్ అన్నమాట ఇవి చాలా షైనింగ్ ఉంటాయి. ఇవి చూసారా ఎంత షైన్ అవుతున్నాయో. ఇది వచ్చేసి ఇక్కడ వీటిని ఏమంటారు రౌండ్ షేప్ కాదు, పలక షేప్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇవి చూసారా పలక షేప్ వచ్చింది. 6 లైన్స్ 500 600 ఉన్నాయి. కానీ భలే షైనింగ్ ఉంటాయి ఇవైతే. వీటిల్లోకే ఒకటి వెండిది లాకెట్ తీసుకుందామని అనుకుంటున్నా. అసలు వడ్డానం మీద లాకెట్ ఒక్కటే పెట్టించుకున్నాను వడ్డానానికి. అది తీసేసేలాగా పెట్టుకుంటే బాగుండేది అని ఈరోజే అనిపించింది అనమాట నాకు. వెంకటేశ్వర స్వామి లాకెట్ చేపించుకుందామని అనుకుంటున్నాను. ఇవైతే బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఇవి 500-600 మధ్యలో ఉన్నాయిలేండి. ఇదన్నమాట. ఇది వచ్చేసి సిల్వర్ బ్రేస్లెట్ కింద పడింది. ఇది వచ్చేసి సిల్వర్ బ్రేస్లెట్ బ్లాక్ బీడ్స్. ఇందులోకి లాకెట్ కొన్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాయి బ్లాక్ బీడ్స్. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.